సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోకో X3 మొబైల్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. చూసుకోవచ్చు, నాకు ఫ్లిప్కార్ట్లో 17,000కి అయితే అవైలబుల్గా వచ్చింది. 6GB 128GB మోడల్ ఇది. చూసుకోవచ్చు, మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఈ విధంగా అయితే రావడం జరిగింది. అండ్ మనం చూసుకోవచ్చు, ఆర్డర్ బిల్ అయితే మనకి 18,500 6GB 128GB ఇది 17,000 పడింది. 1,500 డిస్కౌంట్ పోకో డేస్లో. మొబైల్ ప్యాకింగ్ చూడొచ్చు, హైలైట్స్ చేశారు, స్పెషల్ ఫీచర్స్ అన్నీ. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే చూడొచ్చు, క్యాజువల్గా అన్ని పోకోస్లోనే ఉంటాయి. కేస్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది. సిమ్ ఎజెక్టర్ టూల్ అండ్ కేస్ కూడా చూడొచ్చు. పోకో X3లో కొంచెం క్వాలిటీగా అయితే ఉంటుంది కేసు. అండ్ మనకి యూజర్ గైడ్ అయితే వచ్చారు. అండ్ ఇవన్నీ పక్క తీద్దాం. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఏం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ నెక్స్ట్ మొబైల్ అయితే ఉంది. మనకి మొబైల్ చూడొచ్చు. మొబైల్ వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది మొబైల్ అయితే. స్టిక్కర్ అయితే తీసేద్దాం. అండ్ చూసుకోవచ్చు, డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేస్తే మనకు పవర్ ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో మనకి ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. 33 వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్ ఇది. అండ్ నెక్స్ట్ మనకి టైప్-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బాక్స్లో. చూసుకోవచ్చు, మనకి టైప్-C కేబుల్ ఆరెంజ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో అయితే ఏం కంటెంట్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ మనం కింగ్ ఆఫ్ ద షో చూసుకుంటే మొబైల్ మనం చూసుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకోవచ్చు, అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 12 మెగా అవుతుంది. అండ్ 128GBలో మనకి 19GB మనకు ఆకుపోయింది. అండ్ 6GB ర్యామ్ వేరియంట్. అండ్ మనకి ఈ మొబైల్ అయితే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. చూడొచ్చు, మనకి ప్రతిదీ స్మూత్గా ఉంటుంది. అండ్ ఈ మొబైల్లో పోర్ట్ చూసుకుంటే 3.5mm జాక్ అయితే ఉంది, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ వాల్యూమ్ బటన్స్ అండ్ ఫింగర్ ప్రింట్. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్. అండ్ ఈ సైడ్లో చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనకి మ్యాక్సిమం పోకో X3లో మనకు 1 సిమ్ అండ్ 1 మెమరీ కార్డ్ పెట్టుకుని అయితే మనం అడ్జస్ట్ అవ్వాలి. చూసుకోవచ్చు, మనం అడ్జస్ట్ అవ్వాలి, మైక్రో SD సిమ్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైట్ కెమెరా గురించి ఒకసారి మాట్లాడుకుంటే 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ ఉంది. అలాగే వైడ్ యాంగిల్ 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మైక్రో కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది.